డివిజన్ ఆఫ్ డెసిమల్ నెంబర్ బై అనదర్ డెసిమల్ నెంబర్. మనం డెసిమల్ నెంబర్ని అనదర్ డెసిమల్ నెంబర్తో డివిజన్ చేయడం 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ ప్రాసెస్, సెకండ్ది కన్వర్ట్ చేసుకోవడం. ఈ డెసిమల్ నెంబర్గా కన్వర్ట్ చేసుకోవడం. సో ఫస్ట్ 556.25 డివైడెడ్ బై 1.5. మనం దీన్ని రాసుకోవచ్చు కదా, 56.25 బై 1.5. ఇది డివైడ్ అండ్ మల్టిప్లై అండ్ డివైడెడ్ బై 10/10. ఇక్కడ మనకి పాయింట్ ఇచ్చాడు అనుకో మల్టిప్లికేషన్లో, ఇది ఏ ప్లేస్ మూవ్ అవుతుంది, 5, 6, 2.5 అవుద్ది. ఇదేమవుతుంది, 15 అవుద్ది, 15. ఇప్పుడు డివిజన్ చేయడం అంటే ఒక డెసిమల్ నెంబర్ని ఇంకో డెసిమల్ నెంబర్తో డివిజన్ చేసేటప్పుడు మనం ఈ 2 డెసిమల్ నెంబర్స్లో డివిజర్ని మాత్రమే చేయాలి, డివిజర్ని మాత్రమే నెంబర్గా కన్వర్ట్ చేసుకోవాలి. సో డెసిమల్ నెంబర్ కాబట్టి దాన్ని నెంబర్ 15గా. ఇప్పుడు డివిజన్ స్టార్ట్ చేయండి. 562.5. మనం సైడ్కి 15 టేబుల్ రాసేసుకోవాలి. 15 కదా, ఈజీ పర్పస్ కోసం ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. 15 అనే టేబుల్ ఇది ఎన్ని డిజిట్స్ నెంబరు, 2 డిజిట్ నెంబర్. 2 డిజిట్ నెంబర్ ఇక్కడ కూడా మనం ఈ 2 డిజిట్ నెంబర్ ఫస్ట్ 56 ఇందులో ఉందా, ఇక్కడ 60 ఉంది, ఇక్కడ 45 ఉంది. సో మనం లెసర్ నెంబర్ తీసుకోవాలి, గ్రేటర్ నెంబర్ కాదు. ఎప్పుడు వెన్ 3s 15 3s 45. సబ్ట్రాక్షన్ 6 - 1, 5 - 4 is 1, 2 ఇక్కడ రాసేసుకోవాలి. ఏం లేదు, మనం 15 3s 45, 56 - 45. 56 - 45, 6 - 5 is 1, 5 - 4 is the 1. పక్కనే ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా దించేసుకోవడమే. నెక్స్ట్ 112 టేబుల్లో ఉందా, ఈ రెండు చూస్తే 120 గ్రేటర్ నెంబర్ కాబట్టి 15 7s 105. సబ్ట్రాక్షన్ 12 - 5 is 7 0 0 7 ఉంది. నెక్స్ట్ పాయింట్ పెడితే పాయింట్ క్యాన్సిల్ అవుతుంది, 5 రాసేసుకోండి. 15 టేబుల్లో 75 ఉందా, 15 టేబుల్లో 75, 5s 75, remainder is 0. This is one process, one method. Direct we can do direct. Now